హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ టు లెర్న్ మోర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్గా అప్పటికప్పుడు మన ఇంట్లో తినాలనిపించినప్పుడు ఈ న్యూ ఇయర్ కానీ ఎటువంటి అకేషన్ కానీ సింపుల్గా అయిపోయే బిస్కెట్ కేక్ చేసుకుందామండి. ఇది మొత్తము బిస్కెట్స్తోనే చేసింది. ఎటువంటి మైదా కానీ ఎగ్స్ కానీ యూజ్ చేయలేదు, అలాగే ఓవెన్ కూడా యూజ్ చేయలేదు. మనం ఇంట్లోనే సింపుల్గా బేక్ చేయడానికి కూడా ఎక్కువసేపు పట్టదు. జస్ట్ 15 మినిట్స్లో మనకి కేక్ మొత్తం రెడీ అయిపోయింది. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పటికైనా పిల్లలకి తినాలనిపిస్తే ఇలాగ చేసి మీరు పెట్టచ్చు అనమాట. సో ఇలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అనే కేక్ ఎలా చేయాలో ఈరోజు మీకు చూద్దాము. ముందుగా నేను బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఎటువంటి బిస్కెట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. నేను 3 to 4 బిస్కెట్స్ తీసుకున్నాను ప్యాకెట్స్. ముందుగా నేను 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నానండి. అందులోనే మిక్సర్లో ఇప్పుడు అందులోనే బిస్కెట్స్ కూడా వేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసి పొడిలా చేయాలి. అంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఏమి చిన్న చిన్న గడ్డల్లాగా అలా ఉండకూడదు. సాఫ్ట్గా బాగా మిక్సీలో చేస్తే ఎలాగా పొడి అయ్యింది మనకి అలా అవ్వాలి. ఇప్పుడు అందులోనే నేను గోరువెచ్చని పాలు కొంచెం ఒకేసారి యాడ్ చేయదండి, కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం కదా, అలాగా యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి, క్లాక్ వైజ్లో ఒకసారి, అంటే రౌండ్గా ఒకసారి, మళ్ళీ రివర్స్లో ఒకసారి, అలాగా మీరు చూసుకొని మిక్స్ చేయండి బాగా. మనం మిక్స్ చేసేటప్పుడు మీరు చూసినారు కదా, నేను విస్కర్ పైకి ఎత్తుకున్నప్పుడు ఇలా చాక్లెట్ ఎలా మెల్టింగ్ అయ్యి వస్తుందో అలా లేయర్స్కి వస్తే మనకి కరెక్ట్ ఇదన్నమాట. సో ఇప్పుడు అందులోనే నేను 1 స్పూన్కి 1/2 స్పూను బేకింగ్ సోడా వేసాను. మనం తెలుగు భాషలో చెప్పాలంటే వంట సోడా. సో ఇప్పుడు కూడా బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసేయచ్చు. మిక్స్ చేసేదాకా మీ దగ్గర ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమున్నా సరే మీ ఇంట్లో అవైలబుల్ని బట్టి, నా దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నాయి, సో టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు మనం ఈ కేక్ అనేది మనం ఓవెన్లో చేయట్లేదు, సో మన ఇంట్లో ఉన్న దాంట్లోనే చేస్తున్నాము. నా దగ్గర ఒక పెద్ద బౌల్ లాంటిది ఉంది, లిడ్ ఉన్నదన్నమాట, అంటే పైన మూత ఉన్నది. సో అందులో నేను కల్లుప్పు వేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదా శాండ్ అంటే ఇసుకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేక్ మౌల్డ్ తీసుకొని, మీరు కల్లుప్పు కానీ శాండ్ కానీ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేయండి సిమ్లో పెట్టి. ఇప్పుడు నేను కేక్ మౌల్డ్ తీసుకొని దాంట్లో నా దగ్గర నెయ్యి ఉంది, సో బటర్ కూడా లేదు, నెయ్యి ఉంది. నెయ్యి వేసి నేను కేక్ మౌల్డ్ మొత్తం గ్రీస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ కానీ ఉంటే బటర్ యూజ్ చేయండి. సో బటర్ కూడా లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు, అంటే రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటిది వేయచ్చు, స్మెల్ రాకుండా ఉండిద్ది. సో తర్వాత మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పిండి వేసి మీరు కోట్ చేయండి. దాంట్లో కోట్ చేస్తే ఏంటంటే మనకి కేక్ బేస్ అనేది అతుక్కోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది, అలాగే మాడకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మిక్స్ చేసుకున్న మొత్తం కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ మొత్తం బ్యాటర్ని ఇందులో వేసి ఒకసారి ట్యాప్ చేయండి. అంత ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా ట్యాప్ చేసి, ఇందాక మనం ప్రీ హీట్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అందులోనే నా దగ్గర ఒక స్టీల్ స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టండి. మీ దగ్గర స్టీల్ స్టాండ్ ఇలాంటిది ఉంటే పెట్టండి, లేదా ఏదైనా స్టీల్ బౌల్ లాంటిది పెట్టి దానిపైన ఇది పెట్టేసి క్లోజ్ చేసేసి మూత నుంచి ఎటువంటి గాలి కానీ ఆవిరి పాస్ అవ్వకుండా ఏదైనా బరువు పెట్టండి. తర్వాత నేను ఇది కూల్ కేక్ అని చెప్పలేను, మామూలుగా చేస్తున్నాను అనమాట. కూల్ కేక్ అయితే మీరు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వచ్చు. సో నేను 1 స్పూన్ షుగర్ తీసుకొని కొంచెం మెల్ట్ చేసి, మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి, లేదా ఇలాచీ ఒకటి యాడ్ చేస్తే ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి షుగర్ సిరప్ చేసుకొని పక్కన పెట్టండి. ఒక 20 మినిట్స్ తర్వాత మన కేక్ బేక్ అయ్యింది. సో మీకు చూపిస్తాను. మీ దగ్గర చాక్ కానీ టూత్ పిక్ కానీ ఏదైనా ఉంటే కొంచెం డిప్ చేసి కొంచెం పొడిచి చూడండి. సో కేక్ కనుక చాక్ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే అనమాట. సో మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వచ్చింది. సో చేతికి అతుక్కోవట్లేదు కాబట్టి మనకి అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ మీద డెకరేషన్కి
డైరీ మిల్క్ తీసుకున్నాను. అంటే చాక్లెట్ కేక్ కదా, చాక్లెట్ డెకరేషన్ కోసమని డైరీ మిల్క్ తీసుకున్నాను. సో మీ దగ్గర ఎటువంటి డార్క్ చాక్లెట్స్ ఉంటే తీసుకోండి. సో కింద వేడి నీళ్ళు పెట్టి దాని మీద ఒక గాజు బౌల్ లాంటివి పెట్టి అందులో నేను కొద్దిగా ఒక 1 స్పూన్ నెయ్యి వేసి దాంట్లోనే ఇప్పుడు డైరీ మిల్క్స్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా తీసివేసి వేడి మీద నేను మెల్ట్ చేశాను. ఇలాగ బాగా మెల్ట్ చేశానంటే దగ్గరగా అయిపోయింది అనమాట. మనకి కొంచెము మరీ ఎక్కువ అవ్వకూడదు. దాంట్లోనే మనకి ఒకవేళ మనకి సరిపోదంటే కొంచెం గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, అవి వేసి మెల్ట్ చేసుకోవచ్చు. మనం దీన్ని కేక్ మీద డెకరేటింగ్గా యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యిద్ది అనమాట. సో చాక్లెట్ కేక్ అన్నాను కదా, చాలా ఈజీగా మనం ఇలా చేయొచ్చు. ఇలా చేసి ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు వేడిగా ఉండేది కాబట్టి మనం చల్లారాక కేక్ మీద వేద్దాం. సో పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మౌల్డ్స్ నుంచి కేక్ తీసేద్దాము. సో కొద్దిగా ట్యాప్ చేసి లేకపోతే చాక్తో సైడ్స్ కట్ చేసి మీరు గట్టిగా కుట్టారంటే కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. నేను పిండి వేసాను కాబట్టి మీకు ఆ కలర్ ఉంది, లేకపోతే మీకు అలా రాదు. మీ దగ్గర ఎటువంటి పార్చ్మెంట్ పేపర్ కానీ ఏదైనా పేపర్ ఉంటే కనుక మీ దగ్గర వేసుకోవచ్చు. సో ఇప్పుడు కేక్ మీద నేను షుగర్ సిరప్ వేస్తున్నాను. సో షుగర్ సిరప్ ఎందుకు వేస్తున్నానంటే, సో మీరు కూల్ కేక్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ యూజ్ చేయండి. సో నేను ఇది చేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. సో దానికి గట్టిగా అవ్వకుండా అది పీల్చుకుంటుందని షుగర్ సిరప్ వేస్తున్నాను. సో షుగర్ సిరప్ వేసాక ఇందాక మనం ముందుగా చేసుకున్న చాక్లెట్ సిరప్ని మెల్ట్ చేసాం కదా, ఇప్పుడు ఆ చాక్లెట్ సిరప్ని కొద్దిగా కేక్ మీద వేసి డెకరేట్ చేస్తున్నాము. ఇది కేవలం ఆప్షనల్. మీకు కావాలంటే మీరు వేరే విధంగా అయినా సరే ఎటువంటి డెకరేటింగ్ అయినా సరే చేసుకోవచ్చు. సో నేను ఇట్లా చేస్తున్నాను, చాక్లెట్ సిరప్ వేసి. సో వేడి మీద వేస్తే కనుక పలుచుగా ఉండేది, కొంచెం చల్లారక వేస్తే కనుక కొంచెం గట్టిపడిద్ది అనమాట. సో వేసేసి బాగా దాన్ని కోట్ చేసేయండి. మొత్తం కేక్ మొత్తానికి కోట్ చేసేయాలి బాగా మీరు చాక్లెట్ సిరప్ వేసాక. మీరు కావాలంటే ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ దొరకకపోతే కోకో పౌడర్ అయినా సరే తీసి వేయచ్చు అనమాట. సో నేను వైట్ చాక్లెట్ ఉండేది కదా, మన మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఇందాక చూపించినట్టుగానే మెల్ట్ చేసి ఒక కవర్ తీసుకొని కవర్లో వేస్తున్నా. జస్ట్ డెకరేటింగ్ పర్పస్ అంతే, దాని నుంచి ఏమీ లేదు. సో మీకు నచ్చినట్టుగా మీ కేక్ని మీరు డెకరేట్ చేయవచ్చు. సో ఇలా కవర్లో వేసి నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. జస్ట్ చూడటానికి చాలా బాగుంటుంది అనేసి అనమాట. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక మీరు కావాలంటే నేమ్ అయినా రాసుకోండి దాని మీద, హ్యాపీ న్యూ ఇయర్ లేదా హ్యాపీ బర్త్డే అనైనా రాసుకోవచ్చు. ఫర్ ఎల్స్ మీరు దాన్ని ఎటువంటి డెకరేటింగ్ అయినా సరే తయారు చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసారు కదా, నేను చెర్రీస్ అన్నీ ఇలా పెట్టి నేను డెకరేట్ చేసుకున్నాను. మీకు కావాలంటే నేమ్ ఏదైనా రాసుకోండి. కేక్ కొంచెం గట్టి పడ్డాక దాని మీద మీరు హ్యాపీ న్యూ ఇయర్ కానీ హ్యాపీ బర్త్డే కానీ ఏదైనా రాసుకోవచ్చు. లేదా మీరు కొంచెం ఇలాగ నేను చూపించినట్టు ఒకవేళ మీ దగ్గర తక్కువ లిక్విడ్ కనుక ఉంటే ఇలా వేసి మీరు చెర్రీస్తో కానీ ఎలాగైనా మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.